హరి ఓం అండి. ఇవాళ ఈ సముద్రాన్ని చూస్తుంటే మీకు ఒక చిన్న కథ చెప్పాలనుకుంటున్నాను. ఏంటనుకుంటున్నారా? ఒకరోజు ఈ సముద్రంలోకి ఒక పాప ఆడుకోవడానికి వెళ్ళిందిట. ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు తన చెప్పులు తను పోగొట్టేసుకుంది. తన చెప్పులు పోయాయి కదా అనుకొని సముద్రం చూసినప్పుడు తను ఏమనుకుందంటే సముద్రం ఒక దొంగ అనుకుందిట. అదే సముద్రాన్ని ఒక ముసలావిడ చూస్తూ, ఈ సముద్రంలో నా పిల్లాడు పడి చచ్చిపోయాడు, ఈ సముద్రమే నా పిల్లాడిని చంపేసింది అనుకుందిట. అయితే అదే సముద్రంలోకి ఒకరోజు ఒక జాలర్వాడు వెళ్ళాట. రోజు ఆ జాలర్వాడు వెళ్ళినప్పుడల్లా ఈ సముద్రమే నా లైవ్లీహుడ్, నా సంసారం అంతా ఈ సముద్రం వల్లే సాగుతోంది అని ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాట. అదే సముద్రంలో అతను ఎంజాయ్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు తనకు ఒక ముత్యం దొరికిందంట. అది చూస్తాను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నేను చాలా లక్కీయెస్ట్ పర్సన్ అనుకున్నట్ట. అలాగే మనుషులు కూడా మన జీవితంలో చూసినప్పుడు వాళ్ళ పర్సెప్షన్ని బట్టి వాళ్ళు ఆలోచించుకొని మన గురించి డిఫరెంట్ ఒపీనియన్స్ వాళ్ళు ఫామ్ చేసుకుంటారు. దాన్ని పట్టించుకొని మనం లైఫ్ని ఎప్పుడూ మిజరబుల్గా చేసుకోకూడదు. ఓకేనా? మన రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, మన డ్యూటీస్ ఏంటి, మన రోల్ ఏంటి అని ఆలోచించుకొని మనం లైఫ్లో ముందుకు సాగుకోవాలి. థింక్ పాజిటివ్, బీ పాజిటివ్. సముద్రంలాగా మనం ఎప్పుడు ఆనందంగా, ఒక అల ఎలా వస్తుందో మనం ఎప్పుడు మన లైఫ్ని పాజిటివ్గా ఆనందంగా జీవించాలి.